అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ మరియు తెలంగాణ వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అలాగే ఈ జిల్లాల్లో భారీ ఎండలు ఉంటాయని, మనకు ఈ జిల్లాల్లో ఉదయం పూట పొగమంచు అయితే ఉంటుందని, చలి తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ అయితే వివరాలు అయితే అందించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఏ జిల్లాల్లో పొగమంచు మరియు చలి తీవ్రత ఉంటుందనే వివరాలని కూడా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలను అయితే చూసేద్దాం. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మనకు ఇప్పుడిప్పుడైతే మనకు చలి అయితే తగ్గుముఖం పడుతుంది. ఇక పొగమంచు కూడా తగ్గుముఖం పడుతుంది అనమాట. ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే మనకు అక్కడక్కడ కూడా పొగమంచు మరియు చలి తీవ్రత అయితే ఉంది. మిగిలిన చోట్ల అయితే తగ్గుముఖం అయితే పట్టింది. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అయితే మండిపోతున్నాయండి. ఇప్పటికే మనకి ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో చూసుకుంటే మనకు ఎండ తీవ్రత కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. ఇక రాయలసీమ జిల్లాలో అయితే బీభత్సమైనటువంటి ఎండ అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో మనకు ప్రజలకు ఊరట కలిగించే విధంగా మరొక 2-3 రోజుల్లో తర్వాత మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఏ జిల్లాల్లో కురుస్తాయి ఏంటి అనే వివరాలు కూడా వెల్లడించబోతోంది. ఏదేమైనా మొత్తానికి ఈ ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వెదర్ అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు.